జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రాజకీయాలు డీలా పడ్డాయా? వైఎస్ఆర్సీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తరువాత ఢిల్లీలో అమిత్ షా దగ్గర జగన్మోహన్ రెడ్డి చీటీ చిరిగిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రాజకీయాలు డేలా పడ్డాయని, ఢిల్లీలో అమిత్ షా దగ్గర జగన్మోహన్ రెడ్డి చీటీ చిరిగింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి మేడం? అసలు ఇప్పుడు చీటీ ఇప్పుడుగా జరిగింది, మొన్న ఎలక్షన్ రిజల్ట్ అప్పుడే చీటీ జరిగింది. ఓకే. కాకపోతే ఏంటి అంటే విజయసాయిరెడ్డి దింపుడు కళ్ళం ఆశలాగా అక్కడ ఏదో కాస్త మేకప్ చేస్తూ ఉండేవాడు, హడావుడి చేస్తూ ఉండేవాడు తప్పితే ఏమీ కాదు. ఓకే. ఢిల్లీ వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఎవరి దగ్గర ఎంపీలు ఉన్నారు. ఈ మాట నేను అనట్లా. ఒకప్పుడు 2019 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి అన్న మాటలను గుర్తు తెచ్చుకోండి. మీరు ఫుల్గా ఎంపీలను ఇవ్వండి, ఢిల్లీ మెడలో ఉంచుతాను అన్నాడు. మరి అప్పుడు ఇచ్చినా వంచలేదు. ఈయన మెడలో ఉంచారా? ఈయన మెడలో ఉంచారని తర్వాత మాట్లాడదాం. అప్పుడు ఇచ్చినా మెడలో ఉంచలేదు. ఇస్తేనే మెడలో ఉంచలేనప్పుడు ఇవ్వకపోతే ఇంకా మెడలో ఉంచేది ఏంటి? ఈక్వేషన్ అయిపోయింది కదా, ఇంకా ఆన్సర్ అక్కడే దొరికిపోతుంది మనకి. ఇవాళ కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళకి ఆ రోజు 11 సీట్లు వచ్చిన రోజున, ఆ ఎంపీలు వచ్చిన రోజునే వాళ్ళ చీటీ చిరిగిపోయింది. ఇంకా కొత్తగా చిరగటానికి కూడా ఏమీ లేదు. మిగిలింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఆస్తుల్ని బీజేపీ వాళ్ళు వాళ్ళ మాయోపాయాలతోటి గుటకాహే స్వాహా చేయటం ఒకటే మిగిలింది. ఓకే. వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడమే మెలేట్ అంటారా? అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. అక్కడ స్టోరీ అంతా అయిపోయింది. స్టోరీ ఏదన్నా ఉంటే అసలు విజయసాయిరెడ్డి పార్టీ ఎందుకు మారుతాడు? చూశాడు 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 దింపుడు కళ్ళం ఆశ కూడా అయిపోయింది. ఇంకెందుకు అక్కడ ఉన్న కొద్ది ఇంకా మసి పూసుకోవడం తప్పితే. అందుకని చెప్పి మారాడు. అసలు ఆ పార్టీ పని అయిపోయింది అని చెప్పించటానికి, ప్రజల్లోకి పంపించటానికే విజయసాయిరెడ్డితోటి బీజేపీ వాళ్ళు రాజీనామా చేయించిన ఆశ్చర్యపోకర్లా. ఓకే. అంటే విజయసాయిరెడ్డి ఒక్కడి వల్లే ఆ పార్టీ బలంగా ఉందని కాదు నా ఉద్దేశం. ఆయన నెంబర్ 2 పొజిషనా, నెంబర్ 1 కంటే పైన పొజిషనా, ఏ పొజిషన్ అనేది వేరే విషయం. ఏదైనా అతను ఢిల్లీకి తాడేపల్లికి మధ్య అనుసంధానంగా దుబాసీగా వ్యవహరించిన మాట అయితే వాస్తవం. ఇది వాస్తవం. అంటే జగన్మోహన్ రెడ్డి తరఫున ఢిల్లీలో ఆయన లాబీయింగ్ చేసేవాళ్ళు అంటారు. లాబీయింగ్ చేసేవాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి కూడా పార్టీ మారాడు అంటే ఇంకేముంటుంది అక్కడ? లాబీ చేయడానికి ఏమీ లేదు. నీ డ్యూటీ అయిపోయింది బాబు, నువ్వు అంత శ్రమ పడక్కర్లేదు, తాడేపల్లికి నువ్వు ఢిల్లీకి తిరగక్కర్లేదు అని చెప్పి ఢిల్లీ వాళ్ళే ఇక నీ ఉద్యోగం అయిపోయింది బాబు కూర్చో అని చెప్పిన ఆశ్చర్యపోవక్కర్లా. పైగా విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి కేసుల మీద చాలా ప్రభావం చూపించే పని ఉంటుంది, ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితుల్లో ఈనగాసి నక్కల పాలైనట్లు ఎన్నో కష్టాలు పడి, ఇప్పుడు అక్రమంగా సంపాదించడం కూడా అంత ఈజీ కాదు. సక్రమంగా సంపాదించడం ఎంత కష్టమో అక్రమంగా సంపాదించడం కూడా అంతకంటే ఎక్కువ కష్టమే. మనం ఏదో వీడికి ఊరకే వచ్చినాయి డబ్బులు, ఊరకే వచ్చినాయి అనుకుంటాం కానీ ఊరకేం రావు. దాంట్లో కూడా చాలా కష్టం. ఇప్పుడు దొంగ కూడా చాలా కష్టపడాల్సిన నేను సమర్థిస్తున్నానని కాదు, కష్టం గురించే చెప్తున్నాను నేను. అంటే దొంగతనం చేసినప్పటికీ ఆ దొంగతనం చేయడానికి చాలా కష్టపడాలి, స్కిల్ కావాలి, చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, చాకచక్యం కావాలి, నిర్భయంగా ఉండాలి, ఇన్ని లక్షణాలు ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి కూడా పాపం ఇన్ని 64 కళల్లో ఆరితేరి సంపాదించిన డబ్బులన్నీ ఇప్పుడు బీజేపీ వాళ్ళ పరంగా ఆగబోతున్నాయి. ఓకే. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు అది కాదు ఇది కాదు అంటానికి సహకరించడానికి కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ. ఇప్పుడు ఢిల్లీలోనూ వాళ్ళే ఉన్నారు, గల్లీలోనూ వాళ్ళే ఉన్నారు, ఇంకా అడ్డేంటి చెప్పండి? అందుకని చెప్పి ఒక రకంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి ఒక మధ్యలో దూత మాత్రమే. ఇక జగన్మోహన్ రెడ్డి ఇన్ని కష్టాలు పడి సంపాదించి ఆ డబ్బులు కాస్తి
ఇట్లా అయినందుకు గాను ఆర్థిక నేరము, ఆర్థిక ఉగ్రవాదము ఏదో ఒక రోజు ఇలాగే జరుగుతుంది అని చెప్పటానికి 2004 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఏంటి, 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే, ఈ 20 సంవత్సరాల కాలంలో వాళ్ళ నాన్న అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సంపాదించే విషయంలో ఆర్థికంగా ఎక్కడికో వెళ్ళిపోయాడు, సంపాదించాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పెద్దల్ని ఢీకొట్టాడు, మడమ తిప్పని వీరుడు, అది ఇది గాడిద గుడ్డు, చాలా మాట్లాడుతున్నారు. అవన్నీ శుద్ధ అబద్ధాలు. కేవలం తన ఆస్తులు కాపాడుకోవటానికే అతను చాలా చాలా ఒక రకమైన గంభీరాన్ని ప్రదర్శించాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నేను బలంగా ఉన్నాను అని సంకేతం ఇస్తే ఏదో ఒక పార్టీ చేర్చుకోవడానికి సిద్ధం అవుతుంది. ఏ పార్టీ లో చేరటానికి సిద్ధపడకపోతే, వాళ్ళు చేర్చుకోకపోతే, తన సొంత పార్టీ పెట్టడానికి జనాలను నమ్మించడానికైనా ఈ వాగాడంబరం పనికొస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే పనికొచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడానికి ప్రాతిపదిక కోసమే కాంగ్రెస్ని ఎదిరించాడు అతను. అరే కాంగ్రెస్ని ఎదిరించాడు అంటే, ఇప్పుడు పోలీస్ ఆయన ఇంట్లోనే దొంగతనం చేశాడు అంటే ఆ దొంగకి ఎంతమంది భయపడతారు? అంతే కదా. మన బజార్లో పోలీస్ ఆయన ఇంట్లోనే దొంగలు పడ్డారు అంటే ఇక మన ఇంట్లోకి ఎందుకు పడరు దొంగలు అనే భయం ఉంటుంది కదా ఎవరికైనా. ఆ సిగ్నల్ ఇవ్వటం కోసమే అతను అంతా కాంగ్రెస్ మీద పోరాటం చేసినట్టు యాక్షన్ చేసి పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి పార్టీని నడిపాడు. దీనికే చాలామంది అదే సందర్భంలో రాష్ట్రం విడిపోవటం కూడా ఒక దురదృష్టకరమైన ఘటన. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు కాదు. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక కాంగ్రెస్ నాయకులందరూ ప్రజల్లోకి వెళ్తే పేడకల్లాపు జల్లేటట్లున్నారు. ఆ సందర్భంలో వాళ్ళకి ఒక పార్టీ ఇక్కడ రెడీగా ఉంది. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎవరేంటి? కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్న వాళ్ళు అంటారా? వైఎస్ఆర్ భక్తులు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది ఇక్కడ. పార్టీ పెట్టగానే పార్టీలో పుట్టేస్తారా జనాలు? లేదు కదా. కాంగ్రెస్లో వాళ్ళు కొంతమంది, బీజేపీ వాళ్ళు కొంతమంది, కమ్యూనిస్టులు కొంతమంది, అందరూ కలిసి వచ్చి టీఆర్ఎస్లో చేరితే టీఆర్ఎస్ పార్టీ ఓ పెద్ద వటవృక్షం లాగా తయారైంది. మరి మూలాలు లేకపోతే ఏమవుతుంది? ఎప్పుడోసారి కూలిపోద్ది. అలాగే ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా అంతే. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీకి ఎప్పుడో భూమి మీద నూకలు చెల్లిపోయినాయి. ఇప్పుడు ఈ 11 మంది కూడా తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు డోర్లు తెరవడం ఆలస్యం, తలో దిక్కు పారిపోతారు. ఓకే. ఈ గుడ్ మార్నింగ్ స్టార్ లాంటి వాళ్ళు ఏదో బింకానికి మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడోసారి జనాల్లో ఉండటానికి అలవాటు పడిన వాళ్ళు ఇంట్లో కూర్చోలేరు, వ్యాపారాలు చేసుకోలేరు, మళ్ళీ ఏదో ఒక పార్టీలో చేరతారు. ఇక అయిపోయింది స్టోరీ. ఇప్పుడు ఈ ఆస్తుల్ని ఏ రకంగా హస్తగతం చేసుకోవాలి దేశానికి చెందకుండా? జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ ఈ దేశం ఆస్తులు. అతనికి కాకుండా పోయిన తర్వాత దేశానికి చెందాలి. కానీ కొంతమంది మహానాయకులు ఉంటారు, వాళ్ళకి అన్ని పార్టీల్లోనూ మంచినీళ్ళు పుడతాయి. అలాంటి వాళ్ళు హస్తగతం చేసుకుంటారు. అలా అయిపోతుంది ఆ చరిత్ర. అలా ఆ శకం ముగిసిపోతుంది వైసీపీది. ఇంకొక 2 సంవత్సరాల్లో ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకుంటారు. ఇప్పుడు రోజువారీ విచారణ గురించి చాలా హాట్గా జరుగుతుంది. ఇప్పుడు నిజంగానే రోజువారీ విచారణ వచ్చింది అనుకోండి, వస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంటే అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్న నేపథ్యంలో ఆ బెయిల్ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఆయన జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి ఫస్ట్ పాయింట్. అది కాకపోతే బెయిల్ రద్దు అవ్వకపోయినా కానీ ఆ ఉన్న 16 కేసుల్లో దానికి అనుబంధంగా ఇంకొన్ని కేసులు ఉన్నాయి. ఏ ఒక్క కేసులోనైనా సరే అతనికి శిక్ష పడింది అనుకోండి, బెయిల్ రద్దు అయిపోద్ది కదా. అవి కూడా అన్నీ ఎలా ఉన్నాయంటే ఆర్థిక నేరాలు నిరూపించడం కష్టమే, కానీ నిరూపిస్తే మటుకు ఎక్కువ కాలం శిక్ష పడే అవకాశం ఉంది. శిక్ష పడింది అనుకోండి, అతను రాజకీయాలకు పూర్తిగా అనర్హుడు. ఈ లోపు అతను ఏం చేయాలి?
అతని ఆస్తులను అలవలసలవులకు అమ్ముకోవటమా, ఉమ్, లేకపోతే ఎట్లా బయటపడటం ఏంటి అనేది చూసుకుంటాడు. అందుకని విజయసాయిరెడ్డి వల్లనే ఇప్పుడు మొత్తం చీటీ చెరిగింది అనుకోవడం అంత సమంజసం అని నేను అనుకోవట్లా. చీటీ ఎప్పుడో చిరిగిందని మళ్ళీ మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.